బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ఈ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని తన సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఆయన చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో 4-5 వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని తన సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఆయన చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో 4-5 వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, బీఆర్ఎస్ నేతల్లో అయితే ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మనం విజువల్ చూస్తున్నాం. కేసీఆర్ కోలుకున్నారు, వాళ్ళ సొంతింటికి వెళ్ళారనేటువంటి మన విజువల్ చూస్తున్నాం. విజువల్లో క్లియర్ కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ఉన్న యశోద ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. వీల్ చైర్ నుంచి ఆయనను హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చాను, వాహనంలో ఎక్కిస్తాం. దీంతో అయితే మనం చూసాం, ఏదైతే ఎన్నికల తర్వాత ఎన్నికలైన చుట్టినే ఆయన ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రోజు రాత్రి బాత్రూమ్ వెళ్తుండగా ఆయన పంచతట్లు కింద పడిన విషయం తెలిసి తర్వాత ఆయన కాలు చుట్టి ఇరవడం యశోద ఆసుపత్రిలో చేర్చారంటే కూడా మనం చూసాం. ఆ సమయంలో శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైంది అసలు, కేసీఆర్ చాలా బాగుంది ఇట్లా అయిందని. సో ఆ తర్వాత పెద్ద ఆసుపత్రి కూడా జనాలు రావడం తర్వాత వీడియో రిలీజ్ చేశారు. అయితే మొత్తానికి ఆయన సర్జరీ అయితే చేశారు. సర్జరీ సక్సెస్ అయిందని చెప్పేసి వెంటనే ఇటు వైద్యులు కూడా అయితే 4 నుంచి 6 వారాలు సమయం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గతంలో వైద్యులు చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం అంత సమయం అయితే పట్టలేదు. వారం రోజులు ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. సో ఆయన ఇంత ఈజీగా కొంచెం నడవడానికి, అంటే సర్జరీ అయిన నెక్స్ట్ డేనే వైద్యులు నడిపించే ప్రయత్నం కూడా చేశారు. సో అట్లా త్వరగా కోలుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన వెయిట్ తక్కువ ఉండడంతో కూడా కేసీఆర్ స్పీడ్ రికవరీ అయిందని చెప్పేసి వైద్యులు చెబుతున్నారు. సో ఇటు బీఆర్ఎస్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ మరి ఎన్ని రోజులు పడుతుందో, ఎలా ఉండబోతుందో, ఆరోగ్యం ఏంటి అనేది కూడా ఆందోళన వ్యక్తం చేసే సమయంలో ఒకనొక టైంలో యశోద ఆసుపత్రి దగ్గర బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ధర్నా కూడా చేశారు. కేసీఆర్ ను చూడాలి, మేము అసలు కేసీఆర్ ఏమైంది, కేసీఆర్ మేము ఏం చూపించలేదు, ఓన్లీ మెడికల్ బులెటిన్ మాత్రం రిలీజ్ చేసి ఈ రకమైన ఆందోళన చేసిన వెంటనే కేసీఆర్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలో డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి ఏదైతే వీడియో రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. సో మొత్తానికి కేసీఆర్ అయితే వారం రోజుల పాటు యశోద ఆసుపత్రి నుంచి ఇప్పుడే నేరుగా సొంత ఇల్లు ఏదైతే నంది హిల్స్ ఉందో నంది హిల్స్ కి అయితే ప్రస్తుతం చేరుకోబోతున్నారు. అక్కడికి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాబోతున్నారు. సో మొత్తానికి చూస్తే కేసీఆర్ మొత్తం చాలా యాక్టివ్ గా అయితే కనబడుతున్నాడు, అందరికీ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. సో త్వరలో మరి కేసీఆర్ మొన్న ఏదైతే వీడియో రిలీజ్ చేశాడో ఆ వీడియో రిలీజ్ చేసిన విధంగా త్వరలోనే మీ ముందుకు వస్తాను, మీ మధ్యకి వచ్చి మాట్లాడతానని చెప్పారు. చూస్తే కేసీఆర్ ఈ రోజు ఆ వీడియో చూస్తే మాత్రం త్వరగా ఆయన కోలుకొని మళ్ళీ బయటకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి వారం రోజుల పాటు యశోద ఆసుపత్రిలో ఉన్నారు ఆనంద్.
ఓకే రాజేష్, మరి పూర్తిగా నయం అవ్వడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? అసెంబ్లీకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అదే వైద్యులు అదే చెప్పారు. యాక్చువల్గా 5 నుంచి 6 వారాల సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆయన ఆసుపత్రిలో ఉండాలని చెప్పేసి స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అదే సర్జరీ చేసినప్పుడు చెప్పారు. కానీ త్వరగా కోలుకున్నారు. కేసీఆర్ ఈ స్థాయిలో కోలుకుంటాడని అనుకోలేదు. ఎందుకంటే ఆయన వెయిట్ తక్కువ ఉండడంతో నడక కూడా అంటే నెక్స్ట్ డే నడిపించారు. ఆయన ఫ్రీగా నడిచారు. సో త్వరగా కోలుకుంటారని చెప్పింది. అది వెళ్తే అక్కడ ఉంటే మరొక వారం పాటు రెస్ట్ తీసుకునే అవకాశం, వారం 10 రోజులు ఇంట్లోనే ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రజల్ని కలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ రాజేష్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ఈ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని తన సొంతింటికి వెళ్లారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కారణంగా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఆయన చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కోలుకోవడంతో వైద్యులు ఇవాళ